So cloning vectors. So cloning vectors is used as a vehicle to, what is that, artificially carry foreign genetic material into another cell. Okay, so in the same introduction, what is that, cloning vectors. Okay, so what is that, these are used for transfer or, okay, carry the what is that, foreign genetic material into the another cell where it can be replicated and expressed. Okay, so where it can be replicated and expressed. For suppose మనం వెక్టార్ ని కలెక్ట్ చేసేసి దాంట్లో డిజైరబుల్ జీన్ ని ఇన్సర్ట్ చేసేసి హోస్ట్ సెల్ లోకి ఇంట్రడ్యూస్ చేస్తాం. ఫర్ సపోజ్ బ్యాక్టీరియా సెల్ అనుకుందాం. సో అది ఏం చేస్తుంది, నెంబర్ ఆఫ్ కాపీస్ ఫామ్ అవుతుంది. సో అలా నెంబర్ ఆఫ్ కాపీస్ ఫామ్ అయినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాక్టీరియాలో మనకి సేమ్ యాజ్ యూజువల్ వెక్టార్ ఉంటుంది. ఆ వెక్టార్లో మన డిజైరబుల్ జీన్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇట్ ఈస్ యూజ్డ్ టు amplify a single molecule of DNA into many copies. Okay, so same it is useful to amplify ante em redramma, amplify ante okay, so numbering ni increase chesukodam, numbering ni increase chesukodam, multiplication anna amplify anna, okay, oka copy nunchi some crores, some millions of copies ni ప్రొడ్యూస్ చేయడం. అది కూడా ఏంటి, సింగిల్ మాలిక్యూల్ ఆఫ్ డిఎన్ఏ, ఒక పర్టిక్యులర్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ని, పర్టిక్యులర్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్. ఓకే, సో దాన్ని మనం ఏంటి, నెంబర్ ఆఫ్ కాపీస్ అప్లికేషన్ ప్రాసెస్ ద్వారా నెంబర్ ఆఫ్ కాపీస్ని ప్రొడ్యూస్ చేయడానికి క్లోనింగ్ వెక్టార్స్ యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్, క్లోనింగ్ వెక్టార్స్ ఆర్ డిఎన్ఏ మాలిక్యూల్స్ దట్ ఆర్ యూజ్డ్ టు ట్రాన్స్పోర్ట్ క్లోన్డ్ సీక్వెన్సెస్ బిట్వీన్ biological host to the test tube, biological host to the biological hosts and the test tubes. Okay, so ikkada manaki enti, cloning vectors or what is the DNA molecules, it is used to transport the cloned sequences. Okay, so manaki enti a cloned sequences ekkadiki biological host, okay, biological host cell loki transfer cheyadanikayina leda test tubes loki transfer cheyadanikayina use ayyeve manaki cloning vectors. Okay, so here important point, without cloning vectors, molecular gene cloning is totally impossible. Without cloning vectors, molecular gene cloning is totally impossible. Cloning vectors lekunda manam enti gene cloning cheyadam aithe possible kaadu. Okay na Rama? So simple here. Okay, so ante ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో ఉన్నవన్నీ టైప్స్ ఆఫ్ వెక్టార్స్ రమ్మ. ఓకే, సో టార్గెట్ హోస్ట్ సెల్ అంటే ఈ వెక్టార్స్ని ఏ హోస్ట్ సెల్లోకి ఇంట్రడ్యూస్ చేసి వాటి యొక్క నెంబర్ ఆఫ్ కాపీస్ని కలెక్ట్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ ఉంది. ఫర్ సపోజ్ ప్లాస్మిడ్స్, సో ప్లాస్మిడ్స్ని వేటిలో ఇంట్రడ్యూస్ చేస్తారమ్మా, బ్యాక్టీరియాలో కానీ, ఓకే, సో స్ట్రెప్టోమైసిస్లో కానీ వీటిని ఇంట్రడ్యూస్ చేస్తారు. అండ్ బ్యాక్టీరియోఫేజెస్, సో బ్యాక్టీరియోఫేజెస్కి హోస్ట్ సెల్ కూడా ఏంటి, బ్యాక్టీరియా. దెన్ కాస్మిడ్స్కి హోస్ట్ సెల్ కూడా బ్యాక్టీరియానే. అండ్ ఈస్ట్ క్లోనింగ్ వెక్టార్స్, సో ఈస్ట్ క్లోనింగ్ వెక్టార్స్కి హోస్ట్ సెల్ ఏంటి, ఈస్ట్ సెల్. అండ్ టిఐ అండ్ ఆర్ఐ ప్లాస్మిడ్స్, ఓకే, సో ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ క్లోన్డ్ జీన్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్, ఓకే. సో హయ్యర్ ప్లాంట్స్ అంటే నథింగ్ బట్ రమ్మ, ఫర్ సపోజ్ మనకి హైబ్రిడైజేషన్ టెక్నాలజీస్ ఉంటాయి కదా, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైబ్రిడ్ ప్లాంట్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఓకే, సో మనం వీట్లో కానీ రైస్లో కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్లో ఇప్పుడు మనకి ఏంటంటే హైబ్రిడ్ టైప్స్ ఉంటున్నాయి. ఓకే, సో అలా హైబ్రిడ్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ని యూజ్ చేయడానికి కూడా ఇక్కడ మనకేంటి క్లోనింగ్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అంటే ఆ డిజైరబుల్ జీన్ని నెంబర్ ఆఫ్ కాపీస్ క్లోన్ చేసి, ఓకే, సో డైరెక్ట్గా వాటి యొక్క సీడ్స్లోకి ఇన్సర్ట్ చేస్తారు. సీడ్స్లో ఉండే సెల్స్లో ఉండే ఏంట్రమ్మా డిఎన్ఏకి యాడ్ చేస్తారు. సో దానివల్ల ఏంటి, ఆ డిజైరబుల్ జీన్ యొక్క క్యారెక్టర్ ఏంటి ఆ ప్లాంట్లో ఎక్స్ప్రెస్ అవుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్, హియర్ ఏజెంట్స్ యూజ్డ్ యాజ్ ఏ వెక్టార్స్. యాక్చువల్లీ మనం వేటిని వెక్టార్స్గా యూజ్ చేస్తాం, సేమ్ యాజ్ యూజువల్ ప్లాస్మిడ్స్, కాస్మిడ్స్, బ్యాక్టీరియోఫేజెస్, ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ వెక్టార్స్. సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏజెంట్స్ని మనం ఇక్కడ వెక్టార్స్గా యూజ్ చేస్తున్నాం. ఓకే, సో హియర్ ఇన్ 1973, okay, so 1973 Cohen described first successful
construction of recombinant vector. Construction of recombinant vector, that is plasmid PSC 101 E. coli. Okay, plasmid P. ఓకే, ఆయన ఫస్ట్ ఏంటి సక్సెస్ఫుల్ గా ఫామ్ చేసిన రీకాంబినెంట్ వెక్టర్ ఏంటమ్మా ప్లాస్మిడ్. ఓకే, సో పిఎస్సి 101 ఈ కొలై. ఓకే, సో వీటి యొక్క నేమింగ్ కి కూడా మనకు ఒక నామిక్లేచర్ టైప్ ఉంటుంది రమ్మా. ఓకే, సో ఇక్కడ పి అంటే ప్లాస్మిడ్మా, సి అంటే కాస్మిడ్ ఉండొచ్చు అలా. ఓకే, సో ఫస్ట్ లెటర్ పి అంటే అది విచ్ టైప్ ఆఫ్ వెక్టర్ అని చెప్పేసి చూపిస్తుంది పి. ఓకే, అందుకే పిఎస్సి. సో ప్లాస్మిడ్. ఎస్సి అనేది మనకు అది ఒక కోడింగ్ రమ్మ. అంటే ఇప్పుడు మనకి నెక్స్ట్ పీబీఆర్ 322 కూడా ఉంటుంది. పి అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది, దట్ ఈస్ ఏ ప్లాస్మిడ్. బిఆర్ అనేది ఆ సీక్వెన్సింగ్ లో దానికి ఇచ్చిన ఒక నెంబరింగ్. సో ఇక్కడ ఏంటి ఎస్సి అండ్ 101. సో ఈ ఎస్సి ప్లాస్మిడ్స్ లో ఈ ఎస్సి కేటగిరీకి చెందిన దాంట్లో ఇది 101 టైప్. ఓకే, అండ్ లాస్ట్ కి ఈకోలై అని చూపిస్తాను, ఎందుకంటే అది ఈకోలై నుంచి సపరేట్ చేయబడిన ప్లాస్మిడ్ కాబట్టి దాన్ని పిఎస్సి 101 ఈకోలై అని. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ what is that vector first. Okay, so vector, recombinant vector, so that was what is it constructed by, okay, so Cohen. Okay Rama, next yeah, ఇక్కడ మనకి ఏంటి యాక్చువల్లీ టైప్స్ ఆఫ్ వెక్టర్స్ చూసారు కదా. సో అందులో మనకేంటి ప్లాస్మిడ్స్, కాస్మిడ్స్, బ్యాక్టీరియోఫేజెస్ అలా ఉన్నాయి కదా. సో వాటిలలో ఫస్ట్ 1 by 1 వి డిస్కస్. ఫస్ట్ వన్ ప్లాస్మిడ్స్. First one, plasmid. Okay, so actually what is plasmid and how it was useful as a vector. Okay, so here the plasmid, it is a extra chromosomal DNA molecule. Extra chromosomal DNA molecule. Okay, so it was present in maximum in bacteria and viruses also. Okay, bacteria and viruses. అంటే యాక్చువల్లీ మనకి ప్రోకారియట్స్లో ఏంటి బ్యాక్టీరియాస్, వైరసెస్ ఇవన్నీ ప్రోకారియట్సే కదమ్మా. సో ఈ ప్రోకారియట్స్లో ఏంటి జెనెటిక్ మెటీరియల్ అనేది మనకేంటి సర్క్యులర్ మేనర్లో ఉంటుంది. ఓకే, సర్క్యులర్ అంటే రౌండ్గా సరౌండ్ చేయబడి ఉంటుంది. అది కాకుండా దాని పక్కన మనకి ఏంటంటే ఒక అడిషనల్ డిఎన్ఏ, సర్క్యులర్ డిఎన్ఏ ఉంటుంది, దాన్ని మనం ప్లాస్మిడ్ అంటాం. అడిషనల్ సర్క్యులర్ డిఎన్ఏ ఉంటుంది, దాన్ని ప్లాస్మిడ్ అంటాం. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఈస్ దట్ self-replicating. So plasmids having a self-replication capacity and double stranded. So here this plasmid DNA, that is a double stranded DNA, and short sequence of DNA అంటే a small or short DNA chain అనేది circular manner లో double stranded DNA. Okay, so that is plasmid. అదే circular DNA molecule ఇందాక చెప్తున్నాను. Circular DNA molecule and a small DNA molecule and double stranded DNA. And here found in prokaryotes, bacteria, viruses లో మనం ప్లాస్మిడ్ ని అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే అమ్మా, సో అండ్ క్యారెక్టరిస్టిక్స్. సో మినిమం అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ. ఓకే, సో మినిమం అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ అంటే maximum plasmids having only DNA, not RNA. So this is made by DNA molecule. The two suitable markers for identification. So these plasmids having two suitable markers. So ఆ suitable markers ద్వారా మనం ఏంటి డిఎన్ఏని న్యూ అంటే అదర్ యానిమల్స్ నుంచి లేదు కదా, డిజైరబుల్ డిఎన్ఏని కలెక్ట్ చేసి ఈ మార్కర్స్ దగ్గర ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ సింగిల్ రిస్ట్రిక్షన్ సైట్. ఓకే, అంటే ఓన్లీ సింగిల్ రిస్ట్రిక్షన్ సైట్ ఉంటుంది. ఆ పర్టికులర్ రిస్ట్రిక్షన్ సైట్ దగ్గరనే మనం ఈ ప్లాస్మిడ్ని అంటే కట్ చేసి లేదా సెపరేట్ చేసేసి డిఎన్ఏని, అదర్ డిఎన్ఏని ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే రమ్మా. దెన్ సైజ్ రేంజ్ 1 kg to 200 kg. సో దీని యొక్క సైజ్ రేంజ్ ఏంటి 1 kg to 200 kg. అండ్ రిలాక్స్డ్ రిప్లికేషన్ కంట్రోల్. ఓకే, రిలాక్స్డ్ రిప్లికేషన్ కంట్రోల్. సో రిప్లికేషన్ కంట్రోల్ కూడా మనకేంటి రెగ్యులేటింగ్ యూనిట్స్ ఉంటాయి. ఓకే, సో ఈ రెగ్యులేటింగ్ యూనిట్స్ ఏంటి రెప్లికేషన్ని కంట్రోల్ చేస్తాయి. అండ్ రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేసెస్ ఎంజైమ్. ఓకే, సో హియర్ ద రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేసెస్ ఎంజైమ్ ద్వారా మనం ఏంటి ప్లాస్మిడ్స్ని ఓకే
సో ఓపెన్ చేసి డిజైరబుల్ డిఎన్ఏని ఇన్సర్ట్ చేయొచ్చు. డిజైరబుల్ డిఎన్ఏని ఇన్సర్ట్ చేయొచ్చు. సో దెన్ హియర్ ద 3 types of plasmids are here. 3 types of plasmids are here. Okay, so fertility plasmids, resistance plasmids, and coal plasmids. So here the fertility plasmids, okay, so can perform conjugation, so these fertility plasmids can also involved in the conjugation process. మీకు తెలుసు కదరా అమ్మా, మనకి ఇక్కడ ప్రోటోజోవాలో వస్తుంది కాంజుగేషన్. ఓకే, సో ప్రోటోజోవాలో మనకి ఏంటి రిప్రొడక్షన్ దగ్గర సెక్షువల్ రిప్రొడక్షన్, ఎసెక్షువల్ రిప్రొడక్షన్. ఎసెక్షువల్ రిప్రొడక్షన్ దగ్గర ఏముంటుంది రామ్మా, బైనరీ ఫ్యూజన్ ఉంటుంది. దెన్ సెక్షువల్ రిప్రొడక్షన్ దగ్గర వి నోయింగ్ అబౌట్ ద కాంజుగేషన్. ఓకే, సో కాంజుగేషన్ అంటే ఇక్కడ ఏంటి, సెక్షువల్ రిప్రొడక్షన్. ఓకే, సో ఈ ఏంటి, for suppose it have fertility capacity, those are involved in the conjugation, means sexual reproduction of the prokaryotes. Okay, so prokaryotes యొక్క sexual reproduction లో participate చేసే type of plasmids ని మనం ఏమంటాం, fertility plasmids అంటాం. Then resistance plasmids, so contain genes that build a resistance against antibiotics or poisons. Okay, so ఈ రెసిస్టెన్స్ టైప్ ఆఫ్ ప్లాస్మిడ్స్ ఏంటి, దే కంటైన్ జీన్స్. ఎలాంటి జీన్స్ని అవి కలిగి ఉంటాయి, ఓకే, సో ఆ జీన్స్ దే హ్యావ్ ఏ కెపాసిటీ టు రెసిస్టెన్స్ అగైనెస్ట్ ద యాంటీబయోటిక్స్ అండ్ పాయిజన్స్. సో పాయిజన్స్కి యాంటీబయోటిక్స్కి అగైనెస్ట్గా అవి ఏంటి వాటి యొక్క ఏమంటాం బిల్డ్ చేసుకున్నాయి. ఓకే, సో దెన్ కాల్ ప్లాస్మిడ్స్ contain genes that code for proteins that can kill bacteria. Okay, so these type of plasmids contain genes. Okay, so ఆ genes లో ఉండే కోడ్ ఏంటి, కోడ్ ఫర్ ప్రోటీన్స్. ఓకే, ఆ ప్రోటీన్స్ వేటికి యూజ్ అవుతారమ్మా, కిల్ ద బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియాని కిల్ చేయడానికి యూజ్ అయ్యే ప్రోటీన్స్ని సింథసిస్ చేసే కోడింగ్ అనేది ఈ ప్లాస్మిడ్స్లో ఉంటుంది. వాట్ ఈస్ దట్, బ్యాక్టీరియంస్ని కిల్ చేసే ప్రోటీన్స్. సో ఆ ప్రోటీన్స్ని ప్రొడ్యూస్ చేసే లేదా ఆ ప్రోటీన్స్ని సింథసైజ్ చేసే కోడింగ్. ఓకే, సో ద టైప్ ఆఫ్ కోడింగ్ హ్యావింగ్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ ప్లాస్మిడ్స్, దోస్ ఆర్ కోల్ ప్లాస్మిడ్స్. ఓకే రమ్మా, సో హియర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్లాస్మిడ్ వెక్టార్స్. ప్లాస్మిడ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెక్టార్స్ ఉన్నాయి రమ్మా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెక్టార్స్ ఉన్నాయి. సో వాటిలలో మనం ఒక 2 మాత్రం ఎగ్జాంపుల్స్ చూస్తాం మన సబ్జెక్ట్లో. ఓకే, మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ ఉన్నాయి చూడండి, PBR 322, ఓకే, సో PBR 327, PBR 325, PBR 328. సో ఇక్కడ ఆల్రెడీ అన్నిటికీ PPP అని ఉంటుంది చూడరమ్మా. PPP అంటే ఏంటది, ప్లాస్మిడ్. ఓకే, సో BR అంటే మనం దేని నుంచి దాన్ని సపరేట్ చేసాము. ఓకే, సో బ్యాసిల్లస్ సంథింగ్ దేని నుంచో దీన్ని సపరేట్ చేస్తారమ్మా. ఓకే, సో అందులో అదేంటి 322 సిరీస్. ఓకే, సో అలా PBRలో ఎన్ని సిరీసెస్ ఉన్నాయో చూడండి, 322, 327, 325, 325, 328 అలా. ఓకే, సో నెక్స్ట్ PUC 8, PUC 9, PUC 12, PUC 13. ఓకే, సో PGEM3Z అలా మనకేంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాస్మిడ్స్ని ఓకే సో ఫామ్ చేశారు. ఓకే రమ్మా, సో ఇక్కడ జస్ట్ మనం ఏంటంటే PBR 322 గురించి మాత్రం తెలుసుకుందాం. ఎగ్జాంపుల్లో మనకి ఇక్కడ ఏంటి PBR 322 అండ్ PUC 18, 13 ఉంది రమ్మా. ఓకే, సో క్లోనింగ్ వెక్టార్స్లో PBR 322 it is a cloning vector. Okay, so 15 copies, it have 15 copies. Okay, so and reconstructed plasmid, here it is a reconstructed plasmid. Actually గా మనం ఏంటి ప్రోకారియోట్ నుంచి ప్లాస్మిడ్ సెపరేట్ చేయగానే దాన్ని క్లోనింగ్ వెక్టర్గా యూజ్ చేయరు, దాన్ని కొంచెం రీమాడ్యులేట్ చేస్తారు, రీకన్స్ట్రక్ట్ చేస్తారు. సో అలా PBR 322 కూడా ఏంటి సమ్ రీమాడ్యులేటెడ్ టైప్ ఆఫ్ ప్లాస్మిడ్ ఆర్ క్లోనింగ్ వెక్టర్. ఓకే, సో derived from E. coli plasmid, from E. coli plasmid అంటే సో ఎస్రిషియా కోలై నుంచి దాని యొక్క ప్లాస్మిడ్ని సపరేట్ చేసేసి దాన్ని PBR 322గా
laboratories లో some modify చేశారు. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ చూడండి, P denotes what is that ma? Plasmid. B, okay, so significant Bolivar. Okay, so P significant Bolivar. R, okay, so okay, R initiate what is that ma? Rodriguez. అంటే so these Bolivar and Rodriguez, these are the name of the scientist ma. Name of the scientist. అంటే which what is that synthesize or which convert these plasmid into as a PBr 322. Okay, so which scientist can form or synthesize the type of plasmid. Okay, so second two letters enti, they what is that, initiate the name of the scientists, initiate the name of the scientist. So P ante plasmid. Okay, so B ante scientific means Bolivar, and R means Rodriguez. So these are the names of the scientist, and here the 322 number given to the distinguish. Okay, so అంటే సో సీక్వెన్సింగ్ లో దానికి 322 అనే సీక్వెన్సింగ్ అనేది ఇచ్చారు. ఓకే, అలా మనకేంటి ఈచ్ అండ్ ఎవ్రీ టైప్ ఆఫ్ వాట్ ఈస్ దట్ మా వెక్టార్స్, క్లోనింగ్ వెక్టార్స్ కి మనకి ఇలాంటి నేమ్స్ ఉంటాయి. ఓకే, సో P1 ఉండేవన్నీ ప్లాస్మిడ్స్, C అని ఉంటే కాస్మిడ్స్, అలా. ఓకే, సో విచ్ సైంటిస్ట్ కెన్ వాట్ ఈస్ దట్ డెరైవ్డ్ దట్ వెక్టార్, వాళ్ళ ఫస్ట్ లెటర్స్ కూడా ఇన్సర్ట్ చేసేసి సీక్వెన్స్ లో దానికి ఏ నెంబరింగ్ ఇచ్చేదాన్ని దాన్ని బట్టి టోటల్ గా మనకేంటి క్లోనింగ్ వెక్టార్స్ కి నేమింగ్ అనేది ఇచ్చారు. ఓకే రమ్మా, సో యాంప్లిఫికేషన్ రెసిస్టెన్స్ జీన్ derived from RSF 2124. Okay, so here this రెసిస్టెన్స్ జీన్. ఓకే, సో దీంట్లో ఉండే రెసిస్టెన్స్ జీన్ ఏంటి, దాన్ని ఎక్కడి నుంచి కలెక్ట్ చేశారు, RSF 2124 అనే అనదర్ టైప్ ఆఫ్ ఆర్గానిజం యొక్క DNA ఫ్రాగ్మెంట్ నుంచి కలెక్ట్ చేశారు. దెన్ టెట్రాసైక్లిన్ రెసిస్టెన్స్ జీన్స్ ఫ్రమ్ PSC 101. టెట్రాసైక్లిన్ రెసిస్టెన్స్ జీన్, టెట్రాసైక్లిన్ రెసిస్టెన్స్ జీన్ అనేది. ఓకే, సో అంటే టెట్రాసైక్లిన్ కి రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది, దానికి టెట్రాసైక్లిన్ కి రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది. అండ్ పైన యాంప్లిఫిసిన్ రెసిస్టెన్స్ అంటే ఓకే, సో యాంప్లిసిన్ కి రెసిస్టెన్స్ పవర్ ని చూపెట్టే జీన్ ని. సో అలా ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జీన్స్ ని డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ నుంచి కలెక్ట్ చేసి, ఓకే, సో అలా వాటి యొక్క ఫ్రాగ్మెంట్స్ ని ఇన్సర్ట్ చేసి ఇక్కడ PBr 322 అనేదాన్ని ఏంటి సింథసైజ్ చేశారు. ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ ఫ్రమ్ PMB1. ఓకే, ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ సైట్ ని PMB1 నుంచి సెపరేట్ చేసేసి ఇక్కడ PBr 322 లో ఇన్సర్ట్ చేశారు. Two selectable markers also present in PBr 322, that is AMPR and TETR. Okay, so these are the selectable markers. So ఇవన్నీ మీరు ఇక్కడ పిక్ లో చూడొచ్చు రమ్మా. ఓకే, సో ఈ పిక్ లో చూడండి ఆరిజిన్. ఓకే, సో ఇక్కడ ORI అని ఉంది కదా, అదేంటి ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్. అండ్ ఇక్కడ టూ సెలెక్టబుల్ మార్కర్స్ ఉన్నాయి కదా, AMP అండ్ TET. దీస్ ఆర్ ద సెలెక్టబుల్ మార్కర్స్. Okay, and here the other genes, other means DNA fragments can collected from different type of organisms. And okay, at final these what is that cloning vector was constructed with the help of the scientists. Okay Rama, so